హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ అయితే జిల్లా కోర్టుల నుంచి అయితే మనకి భారీగా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ఉద్యోగాలన్నమాట. మీకు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి 10th ఫెయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గ్రూప్ డి ఉద్యోగాలకైతే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మీరు జస్ట్ 6th పాస్ అయినా, 8th క్లాస్ పాస్ అయినా, 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్‌లో జిల్లా కోర్టుల్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మనకి లాస్ట్ డేట్ కంటే ముందులో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి అప్లై చేయండి. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. జిల్లా కోర్టులకి సంబంధించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్‌లో మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే 4th అక్టోబర్ నాడైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గ్రూప్ సి, గ్రూప్ డి కేటగిరీ కింద అయితే మనకి డిస్ట్రిక్ట్ కోర్టుల నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, 4th అక్టోబర్ నుంచి 24th అక్టోబర్ లోపలైతే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, లాస్ట్ డేట్ అయితే 24th అక్టోబర్ కాబట్టి కంపల్సరీగా అయితే మీరు ఆ ముందలైతే అప్లై చేసేసుకోండి. ఆన్‌లైన్‌లో మోడ్‌లో అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అయితే మనకి రూ. 800 అయితే మనకి పే చేయాల్సి ఉంటుంది. సో, అందరూ పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇది ఉత్తరప్రదేశ్ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే పే చేయాల్సి ఉంటుంది రూ. 800 అనేది. సో, రిజర్వేషన్ కూడా అయితే మనకి ఓన్లీ ఫర్ ఉత్తరప్రదేశ్‌కి మాత్రమే ఉండడం జరిగింది. సో, రిజర్వేషన్ క్యాండిడేట్స్ నాన్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే మనకి రూ. 800 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ 26th అక్టోబర్ టు 27th అక్టోబర్ అనేది మనకి ఏదైనా మీరు మిస్టేక్స్ చేసినట్లయితే అప్లికేషన్‌లో మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చు. మనకి ఆహ్, అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే చెప్పడం జరిగింది. గ్రూప్ డి కేటగిరీ డి క్యాడర్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి అయితే రావడం జరిగింది. సో, ఎవరైనా సరే అప్లై చేయొచ్చు ఆన్‌లైన్ మోడ్ కాబట్టి. మనకిక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే డిఫరెంట్ జాబ్స్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ట్యూబ్ వెల్ ఆపరేటర్ కమ్ ఎలక్ట్రీషియన్, తర్వాత ప్రాసెస్ సర్వర్, ఆర్డర్ ప్యూన్, జాబ్ ఆఫీస్ ప్యూన్, తర్వాత వాటర్‌మ్యాన్, స్వీపర్, తర్వాత కూలీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. చౌకదారి కేటగిరీ డి కింద, తర్వాత స్వీపర్ కేటగిరీ డి కింద అయితే ఇవ్వడం జరిగింది. 1639 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ సాలరీస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది పోస్టులకైతే. సో, ఇక్కడ ట్యూబ్ వెల్ ఆపరేటర్ అని చెప్పేసైతే దానికి మీరు 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే మీకు 1 ఇయర్ ఆహ్, ఐటీ సర్టిఫికేట్స్ అంటే వీటికి సంబంధించి స్కిల్ సర్టిఫికేట్ అయితే ఉండాలనమాట. తర్వాత మనకి ఇలాగే మనకిక్కడ క్లాస్ 6th క్లాస్ చదివితే సరిపోతుంది ఫర్ దిస్ స్వీపర్ కేటగిరీ డీకి సంబంధించి. తర్వాత మనకిక్కడ ఇలాగే మనకి క్లాస్ 8th క్లాస్‌కి సంబంధించి మనకి ఆర్డినరీ ప్యూన్ ఆర్ ఆఫీస్ ప్యూన్‌కి సంబంధించిన జాబ్‌లు కూడా అయితే ఉండడం జరిగింది. తర్వాత 10th క్లాస్ పాస్‌కి సంబంధించి అయితే మనకి ప్రాసెస్ సర్వర్ అనే జాబ్ కూడా అయితే మనకి ఉండడం జరిగింది. సో, ఇవన్నీ చూసైతే మీరు అప్లై చేయండి. మనకిక్కడ రిజర్వేషన్ అనేది ఉత్తరప్రదేశ్ కాకుండా వేరే స్టేట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమి అప్లై అవ్వదనమాట. మనకిక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఆహ్, మీరు స 8th క్లాస్, 6th క్లాస్, 10th క్లాస్ అని చెప్పేసైతే మనకి కేటగిరీ వైస్‌గా అంటే జాబ్ వైస్‌గా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అవి చెక్ చేసుకొని అయితే అప్లై చేయండి. మనకి ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 18 ఇయర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలనమాట. సో, ఏజ్ రిలాక్సేషన్ అనేది నాన్ యూపీ స్టేట్స్ వాళ్ళకే ఎవరికీ వర్తించదనమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకి వాళ్ళకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్‌లైన్ రిటన్ టెస్ట్ అనమాట. సో, మనకి ఓఎంఆర్ షీట్ వైస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆప్షన్స్ అయితే మీరు చూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి 2 రిటన్ టెస్ట్‌లో మనకి జనరల్‌గా గవర్నమెంట్ జాబ్స్‌లో ఎలా అడగటం జరుగుతుందో సో, అలాంటియే అడుగుతారనమాట. జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటివన్నమాట. సెలక్షన్ ప్రొసీజర్‌లో మనకి రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే రిజల్ట్స్ కూడా అయితే మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా అయితే మీరు చదివి అయితే అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి పూర్తిగా అయితే చదవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో క్లియర్ కట్‌గా స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్స్‌తో సహా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, అదైతే మనకి వీడియో లాస్ట్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. సో, వీడియో చివరిదాకా చూడండి. ఆన్‌లైన్‌లో అప్లై చేసే వాళ్ళకి మనకి ఇక్కడ వెబ్‌సైట్ లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అప్లై చేసేవాళ్ళు ముందలే గాని ఇవన్నీ మీరైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించిన జిరాక్స్‌లు అని చెప్పి ఎందుకంటే అవన్నీ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉండిద్ది. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ పేజ్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ ₹800 అయితే ప్రతి ఒక్కళ్ళు పే చేయాలన్నమాట. నాన్ యూపీ స్టేట్స్ ఎవరైతే ఉత్తరప్రదేశ్ కాకుండా మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే నాన్ యూపీ వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా అయితే 800 కంపల్సరీ పే చేయాల్సిందే. సో, తర్వాత మనకిక్కడ సక్సెస్‌ఫుల్‌గా మీరు పేమెంట్ చేసిన తర్వాత దాన్ని కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసినట్లయితే అడ్మిట్ కార్డ్ కూడా అయితే మీరు అప్లై చేయొచ్చనమాట. సో, అడ్మిట్ కార్డ్ కూడా అయితే మీరు వెబ్‌సైట్ నుంచి అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ కిందకి బాగా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి 57 పేజెస్ వరకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ షాట్స్‌తో సహా మనకి వీళ్ళైతే ఎలా అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్‌కి ఆన్‌లైన్‌లో అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూసైతే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి స్క్రీన్ షాట్స్‌తో సహా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలని జెప్పేసి అయితే ఇక్కడ మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ దాకా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యువర్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని జెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇలా మనకి మీకు అక్కడ కూడా రావడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసిన తర్వాత సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చక్కగా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతాని ఇక్కడ చూపించినట్టుగా అయితే మీరు ప్రాసెస్‌లో అయితే చేయండి. సో, మీకు లాస్ట్‌లో పేమెంట్ కూడా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇదే నోటిఫికేషన్‌లో మనకి ఈ దీని యొక్క ప్రాసెస్‌కంతా మనకి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో, మనకిక్కడ లాస్ట్ డేట్ అయితే తప్పనిసరిగా మనకి 24థ్ అక్టోబర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ లోపలైతే మీరు అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇదైతే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీ క్వాలిఫికేషన్స్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఫర్దర్‌గా వచ్చే జాబ్ వీడియోస్‌లో అయితే ఆ క్వాలిఫికేషన్స్ మీద అయితే జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.